ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ సోదరులకి అండగా నిలబడి ఆ రోజు స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ఏ విధంగా ఈ మైనారిటీ వర్గాన్ని విద్యారంగంలో కానీ ఉపాధి రంగంలో కానీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారనేది మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లోకి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన కొన్ని అంశాలు. ఈ రాష్ట్రంలో సంక్షేమం అంటే గుర్తుకొచ్చే పేరు దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేదవాడి విద్య అంటే విద్యకి సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించిన నాయకుడు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మహిళలకి మహిళా సాధికారం సాధించిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పేదవాడి కోసం 4 అడుగులు ముందుకేస్తే ఆయన తనయుడుగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కష్టపడి పనిచేయటం, మాట మీద నిలబడటం, ఇచ్చిన మాట కోసం ఎందాకనే మనస్తత్వంలో ఆయన దగ్గర నుంచి వారసత్వంగా పుణికూర్చుకున్న మనందరి ప్రీతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, పేదల పెన్నిది, ఒక గొప్ప సంస్కర్తగా ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక ముఖ్యమంత్రిగా గొప్ప సంస్కర్తగా పేరు ప్రఖ్యాతులు గడించిన మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వకముందు, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి తర్వాత అనే విధంగా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో స్వతంత్ర భారతదేశంలో సంస్కరణలు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. చదువుకోవాలనుకునే తపన తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థిని కూడా ఉన్నత విద్యావంతులు చేయాలి. ఈ సమాజంలో కులాల మధ్య మతాల మధ్య పేద ధనిక అనే తారతమ్యాలు లేకుండా సమానత్వం తీసుకురావాలి. ఆ కుటుంబాల్లో వెలుగులు నింపాలంటే అది ఒక్క విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. విజ్ఞాన సముపార్జన ద్వారా మాత్రమే ఈ సమాజంలో సమానత్వాన్ని తీసుకురాగలుగుతామని జగన్మోహన్ రెడ్డి గారి విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు మనందరికీ కూడా తెలుసు. ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలంటే భయపడే పరిస్థితుల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం రికమెండేషన్లు చేయించుకునే విధంగా మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి నిదానంతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారో మనందరికీ కూడా తెలిసిందే. జగనన్న విద్యా కానుక కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మార్పు ఆసామాషే విషయం కాదు. ఎందుకంటే చదువుకునే వయసులో, ఎదిగే వయసులో, పిల్లలు స్కూల్కి వెళ్లే వయసులో ఆ చిన్నారుల హృదయాల్లో నాకు బట్టలు లేవు, నాకు పుస్తకాలు లేవు, నాకు స్కూల్ బ్యాగ్ లేదు అని మదన పడకుండా చదువుకునే వయసులో ఆత్మవిశ్వాసంతో ఉంటేనే విజ్ఞాన సముపార్జన సక్రమంగా చేస్తారు. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సమానత్వాన్ని తీసుకొచ్చు జగనన్న విద్యా కానుక ద్వారా ప్రతి సంవత్సరం స్కూల్ తెరిచిన వెంటనే కొత్త బుక్స్, కొత్త బ్యాగ్, కొత్త షూ, కొత్త యూనిఫామ్, ఒక టై, ఒక బెల్ట్ ఇచ్చి ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మేమెవరికి కూడా తీసిపోవని ఆ తల్లిదండ్రులకు మొఖాళ్ళ ఆనందాన్ని, పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన చక్కని ఆలోచన చేసిన నాయకుడు ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వకముందు, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో ఒక పేదింటి పిల్ల స్కూళ్లు తెరిచిన తర్వాత అమ్మ పక్కింటి అబ్బాయి ఒక బ్యాగ్ వేసుకున్నాడు, కొత్త యూనిఫామ్ వేసుకుని తల్లిదండ్రులను అడిగితే చాలని జీతాలతో ఆర్థిక పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు అబద్ధాలు చెప్పే పరిస్థితి. అమ్మ మీ మామయ్య వచ్చుకుంటారు, మీ తాతయ్య కొంటారు, లేకపోతే ఇంకొకరు బంధువులు ఎవరు వస్తారు అని మాట దాటవేసే పరిస్థితుల నుంచి పేద పిల్లలు ఎవరికి కూడా తీసుకోరనే విధంగా సమానత్వాన్ని తీసుకొచ్చిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అసామాన్య విషయం కాదు ఇది. ఎందుకంటే ఇది సమాజంలో ఎదిగే వయసులో పిల్లల్లో చాలా మంది చెప్తారు పిల్లలకి అది చేయాలి, ఎన్నికలు వస్తాయి, ఎన్నికల ప్రచారంలోనో లేదా అంబేద్కర్ లాంటి మహనీయుల యొక్క వర్ధంతికో జయంతికో మనం ఇలాంటి విషయాలు చెప్తాం. కానీ ఆచరణలో చూపించిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు రెండోది ప్రభుత్వమే పేద ప్రజలకి ఆరోగ్య భద్రత కల్పించాలనే ఉద్దేశంతో గత తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంతకుముందు 2014 నుంచి 2019 వరకు కూడా కేవలం 1000 ప్రొసీజర్స్ కి మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3000 ప్రొసీజర్స్ ఆరోగ్య కార్డులో చేర్చడంతో పాటు
25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డులో వైద్యం చేయించుకునే విధంగా తీసుకురావడంతో పాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా చందు స్వతంత్ర భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి వార్డులోని ప్రతి గ్రామంలోని కూడా టెంటలేసి 15-20 మంది డాక్టర్లు తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి కూడా వాళ్ళని పంపించి వాళ్ళకి టెస్టులు చేసి 15 రకాల టెస్టులు చేసి 72 రకాల ఔషధాలని ఇంటికే చేరవేసి ప్రతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఒక మెడికల్ ప్రొఫైల్ ఒక ఫైల్ చేసి మెడికల్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ఈ రోజు ప్రతి పేదింటి పిల్లలు డాక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకొని ఆ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో 500 బెడ్డెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసి జగన్మోహన్ రెడ్డి గారి పేదవాడి ఆరోగ్యాన్ని భద్రత కల్పించే జరిగింది. ఏ సమాజంలో ఎక్కడైతే మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉంటారో, మహిళలు ఎక్కడైతే ఆర్థిక స్వావలంబన సాధిస్తారో అప్పుడే మన నిజమైన అభివృద్ధి సాధించినట్టని 45 సంవత్సరాలు నిన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలందరికీ కూడా సంవత్సరానికి 18,500 రూపాయలు చెప్పిన జగనన్న చేతి ద్వారా అండగా నిలబడిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేదోడు కానీ, చేయుత కానీ, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, ఈ విధంగా అన్ని వర్గాల వారికి కూడా సమపాలలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సంక్షేమ కార్యక్రమాల నుంచి సమానత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఇన్ని చేసిన ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి కేవలం రాజకీయ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారాలు చేసి, మంచి చేస్తున్న ఆయన పైన చెడు ప్రచారాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఎన్నికల సమయంలో చివరిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులన్నీ కూడా అమలు చేస్తాం, అవి కాకుండా సూపర్ 6 అని సూపర్ 7 అని అమలు చేస్తామని ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈలోగా ఆడలేక మధ్యలో అనుసంధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా 18 నెలలు పూర్తయి 19 నెలల అధికారంలోకి వచ్చినా సరే ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన అబండాలు వేస్తూ ఈ రోజు చేతకాని తనంతో ఈ రాష్ట్ర భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీడియా మిత్రుల ద్వారా కావచ్చు, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకుని తలెత్తుకుని మేము జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం, మా నాయకుడు ఇది చేశాడు, 5 సంవత్సరాల కాలంలోనే అద్భుతమైన పరిపాలన అందించాడని తెలుగుదేశం నాయకుడు కానీ, జనసేన కార్యకర్త కానీ, బీజేపీ కార్యకర్త కానీ ఎవరు మనతో చర్చకొచ్చినా మనం చెప్పుకునే ధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ మహానాయకుడు, జనయోధ నేత, ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా, జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఆయన ఎలాంటి కార్యక్రమం రూపొందించినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని, నిరంకుశత్వ పాలనని కూడా మనం వ్యతిరేకించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి నడాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరి యొక్క ఆశీస్సులు, దీవెనలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని, మీ అందరి చల్లని ఆశీస్సులు, దీవెనలతో జగన్మోహన్ రెడ్డి గారి నిండు నీరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మనందరి తరపున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మైనారిటీలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి ప్రజలుండేటువంటి వార్డిది. పెద్దలు నాకన్నా ముందు మన కేకే రాజు గారు చాలా విషయాలు చెప్పారు. వార్డు కార్పొరేటర్ గారు బర్కత్ ఆలియా గారు కూడా నాకు చాలా చాలా ఇష్టలు, గౌరవనీయులు. అలాగే మరి వెంకటరెడ్డి గారు నాకు మంచి మిత్రుడు. ఇంకా అనేక మంది నాయకులు అందరూ కూడా నాకు బాగా కావలసిన వాళ్ళు. నేను రెండు విషయాలు ఈ సందర్భంగా దృష్టి తీసుకొస్తున్నాను. నేను నిజంగా భారతదేశంలో ఈరోజు మైనారిటీలకి, దళితులకి జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు రాజ్యసభలో కూడా మాట్లాడుతున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం మనందరం కూడా ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత, ఆలోచించవలసినటువంటి అవసరం ఆసన్నమైంది. ఈ రోజున కూటమి ప్రభుత్వం పేరు మీద
చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వారు చేస్తున్నటువంటి అరాచకాలు మనం కళ్ళారా చూస్తున్నాం. నేను ఒకటే మీ అందరికీ గుర్తు తెస్తున్నా, దివంగత నేత పేదల పెన్నిధి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన మైనారిటీలకు ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చి మీ రుణం తీర్చుకున్న సంగతి మీరెవ్వరు కూడా మర్చిపోయి ఉండరు. ఆ రోజున అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే మన విశాఖపట్నంలో కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ముస్లిం సోదరులకి అలాగే మిగతా వాళ్ళకి చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే సంపద సృష్టిస్తున్నాం, సంపద సృష్టించి పేదరికం పోగొడతామంటాడు. ఆయన ఏం పేదరికం పోగొట్టాడో నాకు తెలియదు, కానీ ఆయన సొంతంగా సంపద మాత్రం సృష్టించుకుంటున్నాడు, సంపద కేంద్రీకరించుకుంటున్నాడు. విశాఖపట్నంలో చూడండి, ల్యాండ్స్ అన్ని కూడా అమ్మేసి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నాడు. అది ఆయన ఉద్దేశంలో సంపద క్రియేట్ చేయటం అంటే. ఏనాడైనా సరే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఈ యొక్క ముస్లింల కోసం చేసినటువంటి సేవ మనం మర్చిపోలేం. అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకం కూడా ముస్లిం సోదరులకి అప్లై అయింది. ప్రతి ఒక్కరు కూడా మరి ఒక్కొక్క మహిళ పేరు మీద ఈ రోజున లక్షల రూపాయలు బ్యాంకుల్లో వేసి అనేక రకాలుగా తోడ్పాటు చేయడం జరిగింది. నేను మీ అందరికీ మళ్ళీ మనవి చేస్తున్నా, మనం ఈ దుష్ప్రచారాలు నారా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి దుష్ప్రచారాలు మనం అర్థం చేసుకుని మళ్ళీ మనం వచ్చేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ చాలా తొందరగా రాబోతున్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ లో మీ అందరికీ ఈ రోజు నేను ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ మీ బర్కత్ అలీ గారిని మున్సిపల్ కార్పొరేటర్ గా మీరు ఎన్నుకుని నిజమైనటువంటి ఆ యొక్క మరి మనం జగన్ గారికి రుణం తీర్చుకోవలసిందిగా పేరున మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ, ఈ మరిపాలెం ఏరియా అంతా కూడా నాకు బాగా తెలిసినటువంటి ఏరియా. మా పాయకరాపేట నుంచి వచ్చిన ముస్లింలు కానీ అలాగే మా దళితులు కానీ, మా దళితుల కాలనీ ఉంది ఇక్కడ, కాలనీ అందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నా దగ్గర ఫండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్. మీకు దేనికి కావలసిన నేను బర్కత్ హరి గారికి అలాగే ఇక్కడ వెంకటరెడ్డికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏదైనా అవసరం ఉంటే మీరు ఏదైనా నాతో మీరు ఎన్ని లక్షల రూపాయలు కావాల్సిన ఫండ్స్ ఇస్తాను, మీరు చక్కగా దాన్ని ఉపయోగించుకుని ఈ యొక్క వార్డుని ఇంకా మరింత అభివృద్ధి చేసి మరి జగన్ గారికి రుణం తీర్చుకోవాల్సిందిగా మీ అందరిని కోరుతూ, నేను ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడిగా ఎప్పుడు అయినా సరే ఎక్కడ పిలిచినా నేను మీ అందరికీ తోడు నీడగా ఉండేటువంటి అవకాశం నాకు ఉంది. కాబట్టి నన్ను ఉపయోగించుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా చిన్న పిల్లకాయలందరినీ కూడా నేను కోరుకుంటూ ఈ చక్కని అవకాశం నాకు లభించినందుకు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. జగన్ గారి నాయకత్వం.